అమ్మా లత ఒకసారి ఇలా రామ్మా. డాడీ ఇంకో వారం రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు కదమ్మా, చాలా బెంగగా ఉందమ్మా. ఎందుకు డాడీ అంత ఆలోచిస్తున్నారు? పోనీ పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఆగిపోమంటావా? అలా అని కాదు నాన్న, నీ లైఫ్ నా గురించి ఆపుకోవడం కరెక్ట్ కాదు కదా. మరి ఇలా ఆలోచిస్తే ఎలా నాన్న? మా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళేసి వస్తాను, ఒక్క 2 hours లో వచ్చేస్తాను. సరే అమ్మా. టాబ్లెట్ వేసుకున్నావు డాడీ? అయ్యో మర్చిపోయానమ్మా. ఏం డాడీ మీరు ఇలా మర్చిపోతే ఎలా? రేపు నేను పెళ్లి అత్తారింటికి వెళ్ళిపోయాక మిమ్మల్ని మీరే కదా చూసుకోవాల్సింది. ఏం మాట్లాడుతున్నావే? మా ఆయన్ని చూసుకోవడానికి నేను లేనా? నా కూతురు ప్రేమ ముందు నీ ప్రేమ ఎంత పద్మా? కరెక్ట్ గా చెప్పావు డాడీ. ఇప్పుడు ఎందుకు నా కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి? అల్లుడే మన ఇంటికి వస్తే సరిపోతుంది కదా. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మీరేమైనా బట్టలు సర్దుకొని మా ఇంటికి వచ్చారా? అయినా ఇప్పుడు వెళ్తుందో నా కూతురే. అప్పుడు కూడా మీ ఇంటికి వచ్చింది ఓ తండ్రి కూతురేనండి, అది మర్చిపోకండి. నాకు అస్సలు మా డాడీని వదిలేసి వెళ్ళాలని లేదే. అసలు నేను ఎందుకే పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి మా ఇల్లు వదిలేసి?